త్రిపురలాగా బిహేవ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. లేదు రాదు నాకు కుదరదు అంటే నీ వీడియో నా దగ్గరుంది. అది పోలీసులకిస్తే అరెస్ట్ అవుతావు. తర్వాత జరిగే పరిణామాలేంటో నీకు కూడా తెలుసు. సర్లే, నేనేదో నా పాటలు పడతాను. ఇవాళ గెస్ట్ హౌస్కి వస్తే అడ్వాన్స్ ఇస్తానన్నావుగా, నాకు 2 లక్షల అడ్వాన్స్ కావాలి. ఇవ్వు. సరే, ఒక్క నిమిషం. ఏంటి ఇది? ఇదిగో నువ్వు అడిగిన డబ్బులు. సరే, నేను ఈరోజుకి ఇంటికి వెళ్తాను. ఓకే, రేపు నీకు ఫోన్ చేస్తాను. అప్పుడు నువ్వేం చేయాలో చెప్తాను. అప్పటి వరకు నేను చెప్పినవన్నీ నువ్వు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అలాగే, వస్తా. నందిని, ఏంటి పిన్ని? ఇదిగో అమ్మా బెండకాయలు తీసుకొచ్చాను. సత్యాన్ని రమ్మని చెప్పాను కానీ తను రాలేదు, అందుకనే తీసుకొచ్చాను. పులుసు పెట్టు, నేనిచ్చానని చెప్పే. అలాగే పిన్ని. సత్య, సత్య. ఏంటి కృష్ణ, ఏమైంది? ఏం లేదు సత్య, నిన్న కూడా కనిపించలేదు. సత్య లేదా? లేదు కృష్ణ, ఏదో పని మీద బయటకు వెళ్ళింది. అవునా? సత్య ఈ మధ్య కనిపించట్లేదు. అయినా ఏం పని మీద వెళ్ళింది చెప్పు, ఎక్కడికి వెళ్ళిందా? ఏంటి? అయ్యో సత్య, వచ్చావా? ఆ? అవును, ఎక్కడికి వెళ్ళావు? చెప్పనే లేదు. ఏంటి ఎంక్వైరీ చేస్తున్నావు? నీకన్నీ చెప్పాలా? ఏదో నాకు తాళి కట్టిన మొగుళ్లాగా నా మీద అధికారం చెలాయిస్తావేంటి? అలా ఏం అనలేదు. నేను ఎందుకు అడిగానంట. అత్తయ్య గారు రండి, కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి అత్తయ్య, కాఫీ తీసుకొస్తాను. కాఫీ టిఫిన్లు ఏం అక్కర్లేదమ్మా. ఇంకా నువ్వు నా కోడలు కాలేదు. అమ్మా అది కాదమ్మా. నువ్వు ఆగరా. అద్దె నగలు తీసుకొచ్చి సొంత నగలుగా కలరింగ్ ఇచ్చారు. అలాగే పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. ఆ ముహూర్తానికి అసలు నగలు కొంటారో లేదో తెలుసుకోవాలి కదా. మీరేం కంగారు పడకండి అత్తయ్య, నగల ఏర్పాటు నేను చేస్తాను. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది. జరగాలి, పెళ్లి కాదు నగలు ఏర్పాటు చేయడం. ముందు అది జరిగితే అప్పుడు పెళ్లి జరుగుతుంది. లేకపోతే పెళ్లి పందిర్లో మీ అక్క జీవితం నాశనం అవుతుంది. నేనుండగా అంతదాకా రానివ్వనులే అత్తయ్య. మరి నగల విషయం ఎక్కడి వరకు వచ్చింది? 10 లక్షలు మీక కాని తికానా లేదు. మీ నాన్న గురించి సరే సరి, తాగడానికి డబ్బులు దొరక్క అప్పులు చేస్తుంటాడు. పని పాట ఏమీ లేదు. నువ్వు రిక్షా తొక్కి సంపాదించే 10వ పరకతో 10 లక్షలు ఎలా తీసుకొస్తావమ్మా? ఎప్పటికైనా మించిపోయిందేం లేదు. మాకు చెడ్డ పేరు రాకుండా, మీకు చెడ్డ పేరు రాకుండా 10 లక్షలు మేము ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం అని చెప్పి మీ పెళ్లి మాకొద్దని మీరే క్యాన్సిల్ చేయండి. చుట్టాల్లోనూ ఊరందరిలోనూ మా పరువు నిలబడుతుంది. నా కొడుకుది ఏ తప్పు లేదని అనుకుంటారు. నాకొచ్చిన మంచి సంబంధాన్ని నేను చూసుకుంటాను. ఇదిగోండి అత్తయ్య గారు, 2 లక్షలు. నగల కోసమే అడ్వాన్స్ తీసుకొచ్చాను.
ఆ, ఇవేవి నకిలీ డబ్బులు కావులేండి. ఆ, సరే సరే, మీ ఏర్పాట్లలో మీరున్నారు కదా, మంచిది, అలాగే కానివ్వండి. మిగిలిన డబ్బులు కూడా ఏర్పాటు చేసి కబురు పెట్టు, పసుపు కొడతాం. రేయ్ పదరా. ఆ, సత్య, ఇన్ని డబ్బులా? ఎక్కడివి? ఎవరిచ్చారు? నీకు అవసరమా? ఇది మా ఫ్యామిలీ విషయం. నువ్వు ప్రశ్నించావనుకో. నేను మీ ఫ్యామిలీయే కదా. కృష్ణ నువ్వు ఆగు. సత్య, ఇంత డబ్బు ఎక్కడిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అక్క, అవన్నీ అవసరమా? అప్పే చేశాను. చెప్పాలా? నేను తీర్చుకుంటాను. ముందు నగలకి అడ్వాన్స్ ఇచ్చి నీ పెళ్లి జరిపించాలి. నువ్వంత అప్పులు చేసి నా పెళ్లి జరిపించాల్సిన అవసరం లేదు. నాకు అసలు ఈ పెళ్ళే వద్దు. నా తర్వాత నువ్వు తమ్ముడు ఉన్నారు. నాన్న మిమ్మల్ని పట్టించుకోడు. అక్క, ఏంటక్క ప్రతిదానికి ఎమోషనల్ అవుతావు? నాకు అసలు ఎమోషన్ అంటేనే చిరాకు. ఛ, ఆడదానిగా ఎలా పుట్టావక్క? నాలాగా ఉండాలి. ఆడదంటే సత్యలా ఉండాలి. కృష్ణ, నా సంగతి చెప్పు. అక్క, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. నీ పెళ్లి జరగడం ఖాయం. దాన్ని ఎవరు ఆపలేరు, మార్చలేరు. నేనున్నానుగా, మెహూనా. ఓ, బెండకాయలా? పద పులుసు పెట్టుకుందాం దా. సత్యకి ఇన్ని డబ్బులు ఎక్కడివి? ఏదో చేస్తుంది. నిన్న ఈరోజు కూడా కనిపించకుండా మాయమైపోయింది. ఈ సత్య ఏదో దాస్తుంది, నాకు అర్థమైపోయింది. బాగున్నారా? చి, బాగున్నారా? బాలే బాలే.